అలాగే అనిపిస్తుంది. ఓడలు బళ్ళవడం, బళ్ళు ఓళ్ళవడం. ఎందుకంటున్నానంటే ఈ మాట 58 నెలల ఆంధ్రప్రదేశ్లో వైసీపీ సర్కార్ పాలనలో, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఒక వ్యక్తి శాసించిన తీరు, ఒక వ్యక్తి అంతా తన కనుసనల్లో వ్యవహరించిన వ్యవహారం మొత్తం కూడా అనేక సందర్భాల్లో విమర్శ పాలవుతూనే వచ్చింది. ఒక జీవో ఇవ్వాలన్నా, ఒక పోస్టింగ్లు ఇవ్వాలన్నా, బదిలీలు చేయాలన్నా, లేకపోతే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేయాలన్నా, లేదా ఒక వివాదం వచ్చినప్పుడు దానిపై ఆయన ఇచ్చే వివరణలైనా, ఆఖరికి సకల శాఖ మంత్రి అనే ఒక నామధేయాన్ని కూడా ఆయన మూటగట్టుకున్నారు 58 నెలల్లో. ఆయన ఎవరో కాదు, నన్ అదర్ దాన్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు. నిజంగా 5 సంవత్సరాల పాటు ఒక వ్యక్తి వ్యవస్థల్ని ఏ స్థాయిలో శాసిస్తాడు, ఎలా శాసించాడు, లేదా ఎన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా ఆయనపై ఎవరు ఎటువంటి చర్యలు తీసుకుని, లేకపోతే ఎటువంటి కేసులు నమోదు చేసేటువంటి ధైర్య సాహసాలు కూడా చేయలేదు. కానీ మనం చూసాం సజ్జల రామకృష్ణారెడ్డి గారిపై రాష్ట్ర ప్రధాన సలహాదారైన ఆయనపై క్రిమినల్ కేసు నమోదైంది. దీంతో ఒక్కసారి అందరూ అవాక్కయ్యారు. ఏంటి ఈ వ్యక్తిపైనైనా క్రిమినల్ కేసు నమోదు చేశారు, ఏముందిలే అంటారు కానీ పెట్టర్లే, అది వాళ్ళ ఇంటర్నల్గా జరిగిన ఏజెంట్ల సమావేశంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, అది పార్టీ వ్యవహారం అని చెప్పి రేపొద్దున మసిపూసి మారేడుకాయ చేసి కొట్టిపారేస్తారు, ఏముండదులే అని అనుకున్నారు. కానీ అది పూర్తి స్థాయిలో ప్రజాస్వామ్యానికి, డెమోక్రసీకి విరుద్ధం, రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి స్టేట్మెంట్స్. రూల్స్ ఫాలో కాకండి, ఇష్టం వచ్చినట్టు ఆర్గ్యూ చేయండి, మనం అవతల వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే తెగించండి అనేది ఒక రూల్స్ ఫాలో అవ్వమని చెప్పేటువంటి స్థానంలో ఉన్నట్టు వ్యక్తి, ఆయన జర్నలిస్ట్ కూడా గతంలో. మరి ఆయనే అట్లా మాట్లాడటం అనేది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఆయనపై క్రిమినల్ కేసు నమోదైంది. దీంతో అందరూ ఏమనుకున్నారంటే ప్రజాస్వామ్యం బతికే ఉంది ఇంకా, సో ఎవ్వరు కూడా అతీతులు కాదు, శక్తులు కాదు అని అంటున్నా, ఇక్కడ విశ్లేషకులు, పరిశీలకులు ఒక్క విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఎందుకంటే ఈ రోజుతో మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పోలింగ్ ముగుస్తోంది. సో సాయంత్రం 6:30 గంటలకి ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. సో ఎగ్జిట్ పోల్స్ అనేది సామాన్యంగా 3 చెప్పేస్తాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో ఎగ్జిట్ పోల్స్ రాకముందే తొలి ఎగ్జిట్ పోల్ ఫలితం ఇదే అని అంటున్నారు. ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారిపై క్రిమినల్ కేసు నమోదవడం ఎగ్జిట్ పోల్ ఫలితాలని యొక్క 3 చెప్తోంది. ఎవరు కూడా సాహసించిన అధికారులు ఈరోజు ఆయనపై కేసు పెట్టారు అంటే జగన్ ప్రభుత్వం మారుతోంది అనడానికి ఒక సంకేతంగా చాలామంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సో చాలా ఎగ్జిట్ పోల్స్ వస్తాయి కాబట్టి నేను ఎగ్జిట్ పోల్ నెంబర్ 1 దీన్ని కంపేర్ చేస్తూ చెప్తున్నాను. రెండో ఎగ్జిట్ పోల్, దీన్ని ఎలా చూడాలి? ఏబీ వెంకటేశ్వరరావు గారి పోస్టింగ్. సో 5 సంవత్సరాలు ఒక వ్యక్తి ఏ స్థాయిలో పోరాడారంటే ఆయనపై దేశద్రోహి, లేకపోతే ఒక నరరూప రాక్షసుడు అనే స్థాయిలో ఆ ముద్ర పడినప్పటికీ కూడా నేనే తప్పు చేయలేదు, నేను నిజాయితీగా ఉన్నాను, నా పనిని నేను సక్రమంగా నిర్వర్తించాను, కాబట్టి నేను ఖచ్చితంగా పోరాడతాను, ఎవరికి జరవను బెరవను అని చెప్తూ కూడా 5 ఏళ్ల పాటు ఆయన సాగించిన పోరాటం ఆఖరికి పోస్టింగ్ వచ్చి పదవి విరమణ కూడా అదే రోజు చేయడంతో చాలామంది అసలు ఆయన పోరాట స్ఫూర్తిని తలుచుకుంటున్నారు, మెచ్చుకుంటున్నారు. పోరాడితే పోయేదేం లేదు, ఖచ్చితంగా విజయం సాధిస్తారు, ప్రజా డీజీపీగా ఆయన అందరి మనసుల్లో నిలిచిపోతారు అన్నదానికి ఇది కూడా ఒక ఉదాహరణ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే ఆయనపై వేటు పడింది. ఆ తర్వాత ఆయన 2 ఏళ్ల పాటు పోరాటం చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఆయన్ని స్టేషనరీ డీజీగా తీసుకున్న సందర్భం ఉంది. మళ్ళీ సస్పెన్షన్ చేశారు 10 రోజుల్లోనే పోస్టింగ్ ఇచ్చి. అప్పుడు కూడా అందరూ అన్నారు ఇదేంటి అసలు, ఇదేం కక్ష సాధింపు అని. ఆ మధ్య మనం తానా సభల్లో కూడా చూసాం. మనం స్వయాన చాలామంది ఆయనకి సలహా ఇచ్చారు, మీరు ఒక వ్యక్తిపై, ఒక బలమైన వ్యక్తిపై, వ్యవస్థపై పోరాడుతున్నారు, సరెండర్ అయిపోండి, అసలు ఏం పద్ధతి ఇది, మీ వల్ల కాదు, అయ్యే పని కాదు అంటే కూడా ఆయన ఆల్మోస్ట్ అసలు తొడగొట్టినంత పని చేశారు. తొడగొట్టలేదు కానీ తొడగొట్టినంత పని చేస్తూ నేనే తప్పు చేయలేదు, నేనేమి దేశద్రోహిని కాదు, నేను నిజాయితీగా ఉన్న వ్యక్తిని, నేను సర్వీస్లో ఉన్నాను, ఎవరో ఏదో చేస్తానంటే కుదరదు అంటూ అసలు కనీసం వివేక హత్య కేసు విషయంలో కూడా నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి, పంపించండి, నేను ఇస్తాను, నేను ఏ తప్పు చేయలేదు అంటూ చేసిన పోరాటం కూడా అందరిని ఆశ్చర్యపరిచింది. మొత్తానికి ఎట్టకేలకైతే ఫలించింది. క్యాట్ ఒకే విషయంపై 2 సార్లు సస్పెన్షన్ కుదరదని చెప్పింది, పోస్టింగ్ ఇవ్వాలంది. గత్యంతరం లేక ఆయనకి పోస్టింగ్ ఇచ్చారు. మొత్తానికైతే ఆయన చాలా సంతోషంగా ఉంది. పోస్టింగ్లోనే నేను పదవిలోనే విరమణ అవుతున్నాను, అందరికీ ధన్యవాదాలు, ఆల్ ఈజ్ వెల్ అని అనేసారు. అయితే ఇది ఎగ్జిట్ నెంబర్ 2. ఏ వ్యక్తుల్ని వ్యవస్థల ద్వారా కొంత
కక్ష సాధింపు చర్యలు చేస్తారో నిజంగా అవి సాధ్యం అవ్వే పరిస్థితి లేదు అన్న విషయాన్ని మరొక్కసారి ప్రూవ్ అయింది. ఇది ఎగ్జిట్ 2 అంటే ఫలితం అధికార పార్టీకి అనుకూలంగా రావట్లేదని చెప్పడానికి ఇంకొక కారణం. సామాన్యంగా ఈ 58 నెలల్లో మనం ఆంధ్రప్రదేశ్లో పరిణామాలు చూస్తే పోలీస్ యంత్రాంగం అధికారులు కొంత విపక్షాల మీద చూపించినటువంటి దూకుడు వ్యవహారం అధికార పార్టీ మీద ఎప్పుడు చూపించిన సందర్భం లేదు. కుయ్యో మొర్రో అసలు ఏంటిదంతా ఒక ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు, అసలు ఐఏఎస్లా రూల్ బుక్ లేదా, ఇది ఆంధ్రప్రదేశా బీహారా చంపల్లోయ అని చాలామంది మాట్లాడుకున్నారు. కానీ యంత్రాంగంలో మార్పు అనేది స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే కొన్ని చోట్ల అసలు పోలీస్ కేసులు తీసుకోరు. నిన్న కూడా మనం చూసాం కడపలో కూడా అంత ఏకపక్షంగా ఉంటుందన్న విమర్శ ఉంది. కానీ అక్కడ కూడా టీడీపీ వాళ్ళు నిన్న కంప్లైంట్ చేస్తే కేసు నమోదు చేశారు. అంటే యంత్రాంగంలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఎగ్జిట్ నెంబర్ 3 సరే సాయంత్రం చాలా ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. కానీ ఇన్ని పరిణామాలు ఒకేసారి అధికార పార్టీకి వ్యతిరేకంగా జరగడం, అధికార పార్టీ గగ్గోలు పెడుతూ హాహాకారాలు చేయడం, సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ రావడం, అన్ని పరిణామాలు అధికార పార్టీకి వ్యతిరేకంగా అలాగే విపక్షాలకు అనుకూలంగా కనిపిస్తున్న పరిస్థితుల నేపథ్యంలో అటు పోస్టల్ బ్యాలెట్ అంశం కూడా వివాదం అవుతోంది. కాబట్టి ఈ అన్నీ కూడా మనం చూస్తే ఒకదాని తర్వాత ఒకటి నో డౌట్ వైసీపీ ఎగ్జిట్ అని చర్చిద్దాం. చిన్న విరామం తర్వాత ఈ అంశాలన్నిటిపై చర్చ ప్రారంభమవుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా లండన్ నుంచి వచ్చేశారు. సో అసలైన గేమ్ బిగిన్ అవుతోంది. అందరూ ఎవరికి వాళ్ళు రెడీగా ఉన్నారు. ప్రజలు ఏం తీర్పు చెప్పారు ఈవీఎంలో భద్రంగా ఉంది. లెట్స్